హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తొందరలో అయితే రక్షాబంధన్ వస్తుంది కదా అండి. ఈ వీడియో అయితే దానికోసమే. మేమైతే 4 మెంబర్స్ అండి. ముగ్గురు ఆడపిల్లలము, ఒక అబ్బాయి, లాస్ట్ తమ్ముడు అండి, చిన్నోడు. సో వాడికి రాఖీ కడతాను కదా, వాడికి ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. వాడు చిన్నోడైనా కానీ అందరికి చాలా ఇష్టమైన వాడండి. రాఖీ అనగానే మనం రాఖీ కట్టేసి వాళ్ళతో గిఫ్ట్ తీసుకోవాలనుకుంటాము. కానీ నేనైతే అలా కాదండి. రాఖీ కట్టి దాంతో పాటు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాను. సో లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ తో డ్రాయింగ్ వేసించాను. ఈసారి అయితే నా చేతులతో నేనే ఒక క్రాఫ్ట్ లాగా ఏదైనా చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను. అది చిన్నదా పెద్దదా అని పక్కకి పెడితే మన చేతితో చేస్తాం కాబట్టి అది చాలా స్పెషల్ గా గుర్తుండిపోతుంది వాళ్ళకైతే. సో నేను ఈరోజు చేయాలనుకుంటున్నాను, చూసేద్దాం. ముందుగా నేనైతే ఇలాంటి షీట్స్ తీసుకొని ఇట్లా హార్ట్ షేప్ లో కట్ చేయించాను, లేజర్ కట్ చేయించాను. సో దీంతో చేయాలనుకుంటున్నాను అయితే ప్రజెంట్ ఇలా ఇలా చేయాలనుకుంటున్నాను. నేనైతే ఈ షేప్ లో చేయాలనుకుంటున్నాను. సో దీనైతే మనం ఫస్ట్ అతికిచ్చేద్దాము. ముందు దీనికైతే నేను కలర్స్ వేయాలనుకుంటున్నాను. ఏదైనా మంచి కలర్ వేసేసి, నేను ఆల్రెడీ 3 మంచి మంచి ఫొటోస్ కడిగించి పెట్టేసుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోటో పెట్టేసుకొని సైడ్ కి బార్డర్ ఉంటది కదా, మళ్ళీ ఇక్కడ బార్డర్ కి ఏదన్నా నా దగ్గర ఉన్న స్టోన్స్ అట్లా ఏమన్నా అతికిచ్చేసి దీనికి ఇలా హ్యాంగింగ్స్ పెట్టేసి ఏదైనా మంచిగా ఇట్లా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇలా చెప్తే అర్థం కాదండి, ఇదంతా ప్రిపేర్ అయ్యేటప్పుడు వీడియో తీస్తాను, మొత్తం అయ్యాక చూపిస్తా, అప్పుడు ఒక ఐడియా ఉంటది మనకు కూడా. సో నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను. ముందైతే నేను వీటికి కలరింగ్ వేసుకుంటానండి. కలరింగ్ కోసం అయితే రెడ్ కలర్ది ఇది వాడుతున్నాను. సైడ్ బార్డర్స్ వేసుకుంటాను. రెడ్ అయితే కొంచెం బ్రైట్ ఉంటది కదా కలర్ అనేసి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇవేనండి నాకు నచ్చిన ఫొటోస్. అయితే నేను 3 కడిగించి పెట్టుకున్నాను కదా, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇవి నాకు ఇంకా చాలా ఇష్టం మా తమ్ముడు అయితే. చూసారు కదా, నేనైతే ఇలా కుందన్స్ తో మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా మిగతావి ఈ 2 కూడా సేమ్ ఇలానే పెట్టేసుకుంటాను. చూసారు కదా, నేను అనుకున్న అవుట్ఫిట్ అయితే వచ్చేసిందండి. ఈ ఫొటోస్ కి హ్యాంగింగ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఉలెన్ థ్రెడ్స్ ని ఇట్లా చేశాను. ఇది ఊడిపోకుండా ఇట్లా ప్లాస్టర్ కూడా వేసానండి.
వావ్ బాగుంది. నచ్చిందా? మార్నింగ్